అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస శుక్లపక్ష ద్వాదశి అస్థా నక్షత్రం. ఈరోజు శుక్రవారం. మనమందరూ కూడా అస్థా నక్షత్రం శుక్రవారం విశేషంగా మహాలక్ష్మిని పూజించే రోజు. అయితే అస్థా నక్షత్రంలో ఏ శిశువైనా జన్మిస్తే మొదటి పాదం శుభం, రెండో పాదం శుభం, మూడో పాదం తల్లి తండ్రికి ఇద్దరికి అశుభం, నాలుగో పాదం శుభము అని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. దానికి తగినట్టుగా పరిష్కారాలు ఆచరించాలి. ఇక ఈరోజు విశేషంగా శుక్రవారం అస్థా నక్షత్రం. అయితే అస్థా నక్షత్రంలో అప్పులు చేయకూడదు అని ఉంది శాస్త్రంలో. చేస్తే తీర్చలేకపోతామని. కానీ అదే విధానంగా జ్యోతిష శాస్త్రంలో అస్థా నక్షత్రం రోజు విశేషంగా రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేస్తే రుణముక్తులు త్వరగా అవుతాము అని కూడా శాస్త్రంలో ఉంది. అందువలన ఈరోజు మనం అందరూ కూడా రుణ విముక్త మహాగణాధిపతయే నమః అని ఆ గణపతిని నామమంత్రాన్ని జపిస్తే మనం ఏదైనా అప్పుల బాధలో ఉంటే ఖచ్చితంగా దాని నుంచి విముక్తి లభిస్తుంది. ఇక ఈరోజు మంత్రబలంలో మనమందరూ కూడా ఓం రుణ విముక్త మహాగణాధిపతయే నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం రుణ విముక్త మహాగణాధిపతయే నమః. అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఖచ్చితంగా రుణముక్తులు అవ్వగలరు. ఇక ఈరోజు అత్యంత విశేషమైన రోజు, శుక్రవారం కదా, అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంచి మాట. మనం చేసిన తప్పుకి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేసి దూషించరాదు. ఎందుకంటే కాలానికి సత్యాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. సత్యాన్ని దాచలేము. ఏదో ఒక రోజు అది బహిర్గతమై అవమానాలు అనుభవిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎప్పుడైనా మీకు తెలిసి తెలియకుండా ఏదైనా తప్పులు జరిగిపోతే మీరు దాని నుంచి తప్పించుకోవడానికి కోసం ఇతరులపైన నిందలు వేస్తే భవిష్యత్ కాలంలో అది భారీ ప్రమాదంగా మారుతుంది. అందుకే ఆ సమయంలో కూడా మీరు ధర్మాన్ని పాటిస్తే, సత్యాన్ని తెలియచేసేసి పశ్చాత్తాపం పడితే ఆ సత్యమే మిమ్మల్ని కాపాడి మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ కాలంలో పిల్లలు ఈ విషయాల్ని గ్రహించాలి. చదివే పిల్లలు ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఈ కాలంలో తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు ఆచరించి మీరు తప్పించుకోవడానికి కోసం ఇతరులపై నిందలు వేసేసి తర్వాత మీరు అదే తప్పుల్ని మళ్ళీ చేయడానికి అదే దారి తీస్తుంది. ఎప్పుడైతే మీ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారో, సత్యాన్ని మీరు పాటిస్తారో అప్పుడు మీలో పరివర్తన వచ్చింది అని అర్థం. అప్పుడు ప్రకృతియే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ ఒక మంచి మాటని మనసులో పెట్టుకొని మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అది శుభమే. దీనికి తగినట్టుగా ఒక చిన్న కథ. ఒక మహారాజు, ఆ మహారాజు దగ్గర ఇద్దరు రాజతంత్రులు అని ఉంటారు. రాజతంత్రులు
వీళ్ళు ఆ రాజ్యంలో జరిగే విషయాలన్నిటినీ కూడా మహారాజుకి అందివ్వడం, మహారాజు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ప్రజల వరకు చేర్చడం అత్యంత ముఖ్యకరంగా ఆచరిస్తూ ఉంటారు. అయితే అందులో ఒక రాజతంత్రిని చూస్తే మరొక రాజతంత్రికి పడదు. అలా ఏదో విధానంగా ఆ రాజతంత్రిని ఇక్కడి నుంచి తరిమి వేస్తే అప్పుడు మరొక రాజతంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ గౌరవము, వాళ్ళకి ఎక్కువ ధన సంపద, మరియు వాళ్ళకే ఆ రాజ్యంలో రాజు ముందు ఆ స్థానంలో ఒక మంచి స్థానం లభిస్తుంది అని ఎప్పుడు దురాశతో ఉంటాడు. ఇదే విధానంగా ఉంటే ఇంకొక రాజతంత్రి ఎవరైతే ఉంటాడో అతను నిస్వార్థ వ్యక్తి. అతను ప్రజల్లోకి మహారాజు ఏదైతే నిర్దేశించారో దానంతా వెళ్ళడం, ప్రజలకి చెప్పడం, దాని గురించి అవగాహన పెంచడం, మీరు ఎలా వ్యవసాయం చేయాలి, రాజమార్గాన్ని ఎలా వెతుక్కోవాలి, భవిష్యత్తులో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, మీకు ఏదైనా కష్టకాలంలో రాజుని ఎలా కలవాలి, ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటూ మరియు రాజ్యంలో ఉన్న కష్ట సుఖాల్ని రాజుకు అందిస్తూ ఉంటాడు. కానీ ఇంకొకటి ఎవరైతే ఉంటారో అతను ఆ రాజ్యంలో ఏదైతే చెడు ఉంటుందో దానిపైనే దృష్టి పెట్టి ఆ చెడుకి కారణం ఇతనే, ఆ చెడుకి ప్రచారం చేస్తున్న దానికి కారణం ఇతనే అని ఇంకొక రాజతంత్రిపై ఎప్పుడు ఆ మహారాజుకి తెలియచేస్తూ ఉంటారు. ఆ మహారాజు కూడా సాక్ష్యాధారాలు లేకుండా మనం ఏమీ మాట్లాడకూడదు అని మౌనంగా ఉంటారు. అది రోజు రోజుకి విపరీతమై ఒకరోజు అనుకోకుండా రాజ్యసభకు దారిలో వస్తూ ఉంటే అతనికి ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది. ఆ దారిలో ఆ సమస్యని నివారణ చేసుకొని మహారాజు దగ్గరికి వచ్చేలోపు సమయం గడిచిపోతుంది. అప్పుడు మహారాజు కోపంతో ఉద్రిక్తంతో మహారాజు ఏం చేస్తాడంటే, నీకు నాపై గౌరవం లేదు, ఈ రాజ్యం పైన గౌరవం లేదు, నువ్వు అనాచారాన్ని ఎక్కువ చేస్తూ ఉన్నావు, ఇక నుండి ఈ సంస్థానం నుంచి వెళ్ళిపోవు అని తెలియచేసి పంపించేస్తారు. ఎప్పుడైతే ఇతను బయటికి వెళ్ళిపోయాడో ఈ రాజతంత్రి ఇంకొకరు ఎవరైతే ఉంటారో ఆయన సంతోషంగా ఉంటాడు. అప్పుడు అతను సంతోషంగా ఉండే సమయంలో ఎప్పుడు చెడే చెప్పుతూ ఉన్న వ్యక్తి ఇక రోజు మంచిది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దాన్ని మహారాజు తెలుసుకుంటాడు. ఏమని, ఇన్ని రోజులు ఇతను చెడునే చెప్తూ ఉండేవాడు, ఇప్పుడు మంచిదే తెలియచేస్తున్నాడు కదా, దీని వెనుక ఏదో ఉంది రహస్యం అని తెలుసుకొని వేరే వాళ్ళని గుప్తచర్యలు పెట్టి అన్ని తెలుసుకుంటే అప్పుడు అర్థమైంది ఇతనే చెడు ప్రచారం చేస్తున్నాడు రాజు గురించి మరియు అక్కడున్న రాజ ఆస్థాన రహస్యాలన్నీ అని తెలిసిన తర్వాత ఆ మహారాజు ఇతన్ని బంధించి అక్కడ జరిగే అన్యాయాన్ని, అక్రమాన్ని అరకట్టి యుద్ధం జరిగేదాన్ని ఆప్ చేశాడు. అంటే యుద్ధం జరిగే సమయంలో అతను ఎదిరించి గెలిచాడు. కానీ ఇక్కడ ఈ కథలో ఉన్నది అర్థం చేసుకోవాలి, మనం చాలా గంభీరంగా తీసుకోవాలి. ఏదైనా కుటుంబంలో అన్నపై తమ్ముడుపై అన్నో లేదో వేరే వాళ్ళ గురించి మనపై చెడును ఎప్పుడు తెలియచేస్తున్నాడో, ఒక వ్యక్తి చెడునే ఎక్కువ మాట్లాడుతున్నాడు అనుకోండి, అతను మనస్ఫూర్తిగా చెడునే నింపుకున్నాడు కాబట్టే చెడునే మాట్లాడుతూ ఉంటాడు అని అర్థం. ఎప్పుడైతే అతను చెడు గురించి ఆలోచించకుండా మంచితనాన్ని తెలియచేస్తున్నాడు అంటే అతని దృష్టికి మంచిదే ఎక్కువ కనబడుతుంది అని అర్థం. మీరు అంతే, ఏ దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారో అదే మీరు అవుతారు. దాని నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు మంచివారా చెడ్డవారా అని. ఎందుకంటే మీరు ఎక్కువ ఏ దానికి ప్రియారిటీ ఇస్తారో అదే వ్యక్తులు మీరవుతారు. కానీ అక్కడ మంచి చెడు మీపై ప్రభావం చూపించదు. మీరు ఏ దాన్ని ఎక్కువ ఎన్నుకుంటారో అదే మీరు అయ్యుంటారు అని ఈ కథలో ఉన్న సారాంశం. ఇక మన సంప్రదాయంలో జ్యోతిష శాస్త్రంలో చాలా విభాగాలు ఉంటాయి. అయితే మనకెప్పుడు కూడా గుణము, పూర్వాజిత పుణ్యఫలము మరియు భాగ్యోదయం, భాగ్యస్థానాన్ని ఎక్కువ పరిగణిస్తాం. మన గుణాలు ఎలాంటివి, మన వెనుక జన్మ నుంచి ఎటువంటి పుణ్యఫలం వచ్చింది, పాపం తెచ్చామా, వెనుక జన్మలో ఏదైనా ఎటువంటి కర్మ ఆచరించామో అని జన్మ జాతకంలో మనం కనుక్కోవచ్చు. ఈ కష్టాలన్నిటికీ కారణం ఏంటి అని జన్మ జాతకంలో మనం చూసినప్పుడు ఆ పంచమ స్థానం ఏదైతే ఉంటుందో ఆ గ్రహాన్ని బట్టి, ఆ పంచమ స్థానాధిపతిని బట్టి, ఆ పంచమ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని దానికి పరిష్కారాలు చేసుకుంటే పూర్వాజిత కర్మ ఫలాన్ని నశించడానికి, తగ్గించుకోవడానికి, దాని నుంచి విముక్తి పొందడానికి ఎన్నో ప్రాయశ్చిత్త మార్గాలు లభిస్తాయి. అయితే ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, ఏ లగ్నంలో అయినా కూడా 12వ ఇంట్లో వ్యయస్థానంలో, లగ్నానికి 12వ స్థానంలో శని ఉండి ఆ శనిపై సూర్య దృష్టి, కుజ దృష్టి ఉంటే
ప్రభుత్వానికి సంబంధించినట్టుగా ఏదైనా మీ పైన అపవాదాలు నిందలు వచ్చి బంధన యోగం ప్రాప్తిస్తుంది. అదే కుజ దృష్టి ఉంది, బుధ దృష్టి ఉంటే కుటుంబ రీత్యా లేదో భార్యాభర్తలు లేదో తల్లి అమ్మా నాన్న కుటుంబాల రీత్యా తెలిసి తెలియకుండా మీరు బంధన యోగానికి పోలీస్ స్టేషన్ కోర్టు తిరుగుతారు అని. అదే విధానంగా శుక్ర దృష్టి ఉండి కుజ దృష్టి ఉంటే ఖచ్చితంగా మీరు వ్యసనాలో లేదో ఏదో మీ ఒక స్వార్థాల కోసం అనుచితంగా నడుచుకొని దానివల్ల మీరు బంధన యోగం అంటే పోలీస్ స్టేషన్ కోర్టు తిరుగుతారని అర్థం. అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఇటువంటి విషయాలకి పరిష్కారాలు లేదా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అప్పుడు ఆ గ్రహాలకి సంబంధించినట్టుగా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవడం, కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం, లేదో దానికి సంబంధించినట్టుగా మంత్రాలని జపించడం, లేదో ప్రతి ఒక్క గ్రహానికి తనదైన ఒక వృక్షం అని ఉంటుంది, ఆ వృక్షాన్ని పూజించడం, అలా చేస్తూ ఉంటే ఆ కర్మ నుంచి విముక్తి పొందొచ్చు అనేది అద్భుతమైన జ్యోతిష్య శాస్త్రంలో పరిహార మార్గంలో లభిస్తాయి. ఇక మన సంప్రదాయంలో విశేషంగా రాత్రిపూట బట్లని శుభ్రం చెయ్యరాదు అని, అంటే బట్లని ఉదకరాదు అని శాస్త్రం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. రాత్రిపూట సూర్యుడు అస్తమించిన తర్వాత ఏ ఇంట్లో అయితే బట్టలు ఉదకడం అలవాటు ఉంటుందో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉత్పత్తి అవుతాయి అని మన శాస్త్రంలో ఉంది. దారిద్రం ఉత్పత్తి అవుతుంది. దారిద్రం అంటే ఏంటి అంటే మనం ఎంత సంపాదించినా ఏదో విధానంగా దూరం అయిపోవడం. ఇది వైజ్ఞానికంగా ఎలా సాధ్యం అంటే రాత్రిపూట బట్టలు ఉదికిన తర్వాత దాన్ని వెంటనే ఎండలో పెట్టకపోతే ఏమవుతుంది, అందులో వైరస్ అనేవి ప్రాప్తిస్తాయి. మరియు రాత్రిపూట ఎక్కువసేపు ఆ ఒక నీళ్లతో ఉండడం వల్ల ప్రకృతిలో ఉన్న అసుర శక్తి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించి ఎవరైతే తదుపరి ఆ వస్త్రాలను వేసుకుంటారో దాంట్లో ఉన్న సూక్ష్మ కణాలు శరీరం పైన ప్రభావం చూపించి అనారోగ్యానికి దారితీస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, సంపాదించినదంట హాస్పిటల్కి పెట్టి మనము పేదరికాన్ని అనుభవిస్తాం. అంటే ఇందులో అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ ఉంది, ఇది అనారోగ్యానికి దారితీస్తుంది అని. అందుకే రాత్రిపూట బట్టలు ఉదకరాదు, రాత్రిపూట బట్టలని ఉదకడం నిషిద్ధమని సనాతన ధర్మం చెప్పింది. ఇది మన సంప్రదాయం, పాటించండి. ఈరోజు నిత్య నక్షత్రం హస్తా నక్షత్రం కాబట్టి అశ్విని మకామూల నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార, జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. కృతిక, ఉత్తరాషాఢ వారికి సంపత్తార, వీరికి అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోవచ్చు. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు జన్మతార, ఇది అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార, ఈ రోజు శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి మిత్రతార, ఈ రోజు మీకు కూడా అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర వారికి నైదన తార, ఇది మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక పుష్య, అనురాధ మరియు ఉత్తరాభాద్రపద వారికి ఈ రోజు సాధక తార, ఈ రోజు మంచి రోజే, మీరు ప్రయత్నించండి, శుభ ప్రతిఫలాలు మీవి అవుతాయి. పుష్య, అనురాధ, ఉత్తరాభాద్రపద వారికి ఈ రోజు సాధక తార, కష్టపడితే ఏదైనా ప్రతిఫలిస్తుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈ రోజు ప్రత్యక్ తార, శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వాస్తు, ఇంట్లో ఎవరైనా అధికంగా బద్ధకస్తులు అవుతున్నారు అంటే ఎందుకు కారణం, ఎప్పుడు వేరే ఇంట్లో చాలా అలర్ట్గా చాలా యాక్టివ్గా ఉండేవారు, స్వంత ఇంటికో లేదో ఇల్లు మారినప్పుడు నీరసంగా ఉండడం ఇంట్లో, లేదు అంటే ఎప్పుడు కూడా మనం ఇంట్లో నిద్రతో ఉండడం, యాక్టివ్గా లేకపోవడం. ఎందుకు కారణం అంటే ఇంట్లో వాయు ప్రకంపనలు అంటాం, అంటే వెలుగు, గాలి, ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ వేవ్స్ని ఎక్కువ అందిస్తున్నాయి అని అర్థం. అంటే ఏ దిశ నుంచి ఎక్కువ గాలి వెలుతురు వస్తుంది అనేది కూడా అతి ముఖ్యమైనది. అందువలన అటువంటి దోషాలు ఉంటే ఇంట్లో ఎక్కువ బద్ధకస్తులు అవుతారు. అందుకే వాస్తు శాస్త్రంలో ఇంటికి నలవైపులా కాస్త జాగా వదులుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఇంట్లోకి వెలుగు ఎక్కువ రావాలి. ఎక్కడైతే సూర్య వెలుగు ఎక్కువ ఇంట్లో ప్రవేశం చేస్తూ ఉంటుందో అక్కడ ఆరోగ్యంగా ఉంటారు అని అర్థం. అందువల్ల అయినంత వరకు
ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు సూర్యుని వెలుగు ఎక్కువ ఇంట్లో వచ్చేలా చూసుకోవడం మంచిది. మరియు అన్ని మంచిగానే ఉంటాయి, సూర్యుని వెలుగు బాగుంటుంది, అంతా బాగుంటుంది. అయినా బద్ధకం ఇంట్లో ఎందుకుంది అంటే ఆ ఇంట్లో స్థాన బలంలో నిద్రాదేవి, లేదు అంటే గృహప్రవేశ సమయంలో, లేదు అంటే భూమిలో ఆ వాస్తు పురుషుడు నిద్రాస్థితిలో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆ ఇంట్లో అందరూ అలా ఉంటారు అని వాస్తు శాస్త్రంలో ఉంది. అందుకే ఒక్కొక్క మాసంలో వాస్తు పురుషుడు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. దాన్ని చూసి గృహప్రవేశం మరియు దాన్ని చూసి వాస్తు పురుషుని చూసి గృహ నిర్మాణాలని ఆచరించాలి అంటారు. ఇటువంటి దోషాలు ఏదైనా తెలిసి తెలియకుండా అన్ని కరెక్ట్గా ఉండి ఇంట్లో బద్ధకస్తులు అవుతున్నారు అంటే దానికి ఒకటే పరిష్కారం, ఇంట్లో దేవుడి గదిలో శ్రీవాస్తు యంత్రం పెడుతూ ఉండండి. దానివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అధికంగా అవుతుంది, అప్పుడు యాక్టివ్గా ఉంటారు. రేపు శనివారం చిత్తా నక్షత్రం, విశేషమైన రోజు. రేపు ఉదయం త్రయోదశి ఉంటుంది. రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా వెళ్ళి శనేశ్వర ఆలయం కానీ లేదా నవగ్రహాలు కానీ ఉంటే ప్రదక్షిణ చేయండి. అనుకూలమైతే ఆంజనేయ స్వామి గుడిలో చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో మీ షాడో అంటే మన ముఖం కనబడితే చాలు, ఛాయ ఇలా చూసుకొని దానికి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి రండి. ఇలా చేస్తే సాడే సాతి, కంటక శని, అర్ధమాష్టమ శని ఇవన్నీ దూరం అయ్యేదే కాకుండా మనకి ఏదైనా ఈర్ష ద్వేషాలతో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా కంటకాలు ఏదైనా కంటకము, ఏదైనా అపవాద నిందలు ఉంటే దాని నుంచి విముక్తి లభిస్తుంది. మర్చిపోకుండా ఆచరించండి. ఇవన్నీ కాలేదు అనుకోండి, ఇంట్లో కూర్చొని హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి. ఈరోజు అత్యంత విశేషకరమైన యోగక్షేమం. మనకి ఏదైనా అప్పుల బాధ ఉంటే తగ్గిపోవడానికి అత్యంత విశేషకమైన యోగక్షేమం. చాలాసార్లు చాలా సమయాలు మీకు చెప్పాను, అర్క గణపతి అని. అంటే జిల్లేడు వేరుతో ఆ గణపతిని తయారించి ఉంటారు. అటువంటి అర్క గణపతిని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఈరోజు కొనుగోలు చేసినా మంచిదే అటువంటి గణపతి. లేదో మన ఇంట్లో ఆల్రెడీ ఉంటే ఆ అర్క గణపతిని దేవుడి గదిలో ప్రత్యేకంగా పెట్టి ఆ గణపతికి ఎర్ర చందనంతో తిలకం పెట్టండి. అది దొరకలేదా అష్టగంధం పెట్టండి. పెట్టి గన్నేరు పూలు కానీ లేదో మన చుట్టుపక్కల మాచిపత్రం, గరిక మరియు బిల్వదళాలు, తులసి కాకుండా ఇంకా అన్ని రకాల పత్ర పుష్పాలతో పూజించి మహాగణపతి ముందు నెయ్యి దీపం కానీ లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం పారాయణం చేసుకోవాలి. ఇలా చేస్తే అప్పల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో
ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.